కి నమస్కారం. ఈరోజు తెనాలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో వెనిగెళ్ళ నారాయణరావు గారు సన్ ఆఫ్ సుందరరామయ్య గారు మారిసిపేట ఈయన ఒక రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం ట్విట్టర్ అకౌంట్ ట్విట్టర్ పోస్టులు ఈయన చూసుకుంటూ ఉండగా తన మొబైల్ ఫోన్లో ఒక మేలు ఒక ఫిమేలు ఇద్దరు కూడా నిలబడి ఉన్న ఒక పోస్ట్ ట్విట్టర్లో ఆయన ఐడెంటిఫై చేయటం జరిగింది. దాని కింద వచ్చేసి TV5 దిస్ ఈజ్ ది రియాలిటీ షో ఆఫ్ TV5 ఛానల్ మిడ్ నైట్ మసాలా వీడియో. దిస్ ఛానల్ ఓనర్ ఈజ్ నౌ బీయింగ్ అపాయింటెడ్ యాజ్ TTD చైర్మన్ అని చెప్పేసి ఒక వ్యంగ్యంగా ఒక ఫోటోకి కింద ట్యాగ్ చేయటం జరిగింది, ట్విట్టర్ అకౌంట్లో పెట్టడం జరిగింది. దాని మీద ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటి వెనిగెళ్ళ నారాయణరావు గారు వెరిఫై చేసుకోవడం జరిగింది. చేసుకుంటే ఈ ట్విట్టర్ అకౌంటు ఈ పోస్ట్ అంతా కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నాదెండ్ల భాస్కర్ రావు గారు పేరును ఉపయోగించి అన్నోన్ పర్సన్స్ ట్విట్టర్ అకౌంట్లో ఒక ఖాతా ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి ఫేక్ URL ద్వారా పోస్ట్ చేయటం జరిగినట్లు వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని దాని మీద రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి క్రైమ్ నెంబర్ 40/26 ఒకటి క్రైమ్ ఒకటి రిజిస్టర్ చేసి దర్యాప్తు తీసుకున్నాము. దీనిలో భాగంగా అంతా కూడా ఎవరు ఈ ఫేక్ పోస్ట్ని ఎవరు పోస్ట్ చేశారనే దాని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. దీని మీద SP గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఒక టీం ఫామ్ చేసి ఇది టెక్ టీం వాళ్ళ సహాయంతో దర్యాప్తు చేస్తున్నాము. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ పోస్ట్ ఎవరు పెట్టింది అనే దాని మీద త్వరలోనే ఇన్వెస్టిగేషన్ చేసి దానికి రెస్పాన్సిబుల్ కల్ప్రిట్స్ని పట్టుకుంటాం. అసలు పాపపు లోకం ఇది. ఎందుకు తప్పులు పడతారు? అవును, పాపం కదా అది. పాపమే. తప్పు కదా. తప్పేంటి? 30 ఏళ్ల బంధం ఉంది. 30 ఏళ్ల బంధం ఉన్నప్పుడు రాకపోకలు ఉన్నాయి. రాకపోకలు ఉన్నప్పుడు శ్వాస తగిలేంత దగ్గరలో నుంచుని నడుం చుట్టూ చేతులేసి పట్టుకుంటే దాన్ని తప్పుగా పడతారు. పోయే కాలం కాకపోతే ఎందుకే పిరపుత్తులు పెద్ద ఆలోచనలు మీకని తప్పని చెప్పేసాను ఏమల్లా, ఎవడో తప్పని చెప్పేసాను ఏమల్లా. మీరు ఇప్పి చూపిస్తేనే మెచ్చుకొని అధికార ప్రతినిధులని ఇప్పి చూపించడం పక్కన కూర్చొని తిరుగుతారు. దాన్నే మీరు తప్పపట్టలేదు. అనంతబాబు ఇప్పి చూపించాడు, గోరంట్ల మాధవ్ ఇప్పి చూపించాడు. ఇంకా మా నంబటి రాంబాబు సంగతి చెప్పుకోవసరం లేదు. వాళ్ళనే మీరు పదవులు ఇచ్చి పైకి తీసుకొచ్చి వాళ్ళతో పాటు చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. మీరు అదే తప్పు పట్టలేదు. ఈ వీడియోని ఎవరు తప్పు పట్టేస్తాడు? ఎవరు తప్పు పట్టేస్తాడు? ఎవడో తప్పు పట్టాడు కదా. ఇప్పుడు గోరంట్ల మాధవ్ తోటి ఎవడన్నా కనీసం సిగ్గుసారం ఉన్నవాడు, మానవ మర్యాద ఉన్నవాడు వెళ్ళి ఫోటో దిగటానికి ఇష్టపడతాడా? అలాంటిది గోరంట్ల మాధవ్ వస్తే దిగేస్తారు వీళ్ళంతా కూడా, జగన్మోహన్ రెడ్డితో సహా ఫోటోలు దిగటానికి ఎగబడిపోతారు. ఇవాళ గోరంట్ల మాధవ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి. పైగా ఎవరితో పాటు ప్రకటించారో చెప్పనా? మాజీ మంత్రి రోజా, అలాగే ఆ శ్యామల ఉంది కదా, పెట్టగద శ్యామల, బెట్టింగ్ రాణి, వాళ్ళతో పాటు గోరంట్ల మాధవ్ను కూడా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. అర్థమైందా? ఎవరో జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ MP శ్రీ గోరంట్ల మాధవ్ గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించబడింది. ఎవరిచ్చారు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పి చూపించినందుకు ప్రమోషన్ ఇచ్చాడు. అనంతబాబు ఇప్పి చూపించాడు. అదనంగా మళ్ళీ ఒక కేసు ఒకటి ఉంది, దళితుని చంపి డోర్ డెలివరీ చేశాడు. అదొక ఎత్తు అయితే ఇప్పి చూపించింది ఇంకో ఎత్తు. అయినా సరే ఇవాళ అనంతబాబు కనబడగానే వీళ్ళు కౌగులించేసుకుంటాడు. తప్పు పట్టలేదు ఎవరు కూడా. జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టలేదు, మీరు తప్పు పట్టలేదు, నువ్వు మాట్లాడలేదు. ఇవాళ అనంతబాబు కనపడినా గోరంట్ల మాధవ్ కనపడినా నువ్వు సొలుగారు తీసుకుంటావు వాళ్ళిద్దరిని చూసి. అది అందరికీ తెలిసిందే. మీరు ఆ వీడియోలు తప్పు పట్టలేదుగా. అవి తప్పు కానప్పుడు ఇది తప్పు కాదు కదా. లాజిక్లు, సెటైర్లు, ఎటకారం నీకే కాదు పేరునని. నీకంటే ఎక్కువ మాట్లాడతాం మేము డ్రైవర్ కాడి నుంచి మొదలు పెడితే MP దాకా వెళ్తాం. గుర్తుపెట్టుకోవాలి బాగా. నేను కూడా తప్పే అంటున్నాను.
నేనేమంటున్నానంటే ఉమ్, సమాజాన్ని ఉద్ధరించడం కోసం ఛానల్ పెట్టారు, అవును. భక్తులను ఉద్ధరించడం కోసం టీటీడీ పదవి చేపట్టారు. ఉమ్. అలాగే జనం సౌకర్యం కోసం ఒరిజినల్ వీడియోలు వదలండి. నీది వదలమంటావా, డ్రైవర్ వీడియోలు వదలమంటావా? ఒకవేళ నీ వీడియోలు అయితే నువ్వే స్వతహాగా వదలాలి. ఇక డ్రైవర్ వీడియోలు ఏమన్నా వదిలించాలనుకుంటే డ్రైవర్ దయచేయాలి. డ్రైవర్ పెద్ద మనసు చేసుకుని ఏదన్నా ఇస్తే ఏమన్నా డ్రైవర్ వీడియోలు ఏమైనా వదులుతాం మేము. చెప్పు, ఎవరి వీడియోలు వదలాలి? నీ వీడియోలు వదలమంటావా అంటే నీ వీడియోలు నువ్వే వదలాలి. ఇంకా అటు ఇటు చదివితే డ్రైవర్ వీడియోలు వదలాలి. ఒరిజినల్ వీడియోలు కావాలంటే డ్రైవర్నే అడగాలి. మరి అడుగుతాం ఈసారి, డ్రైవర్ని అడిగి కనుక్కుంటా ఏమైనా వీడియోలు కానీ ఆడియోలు కానీ ఏమైనా ఉంటే కనుక్కొని ఆ ఒరిజినల్ వీడియోలు ఏమైనా వదిలే ప్రయత్నం ఏమైనా ఉంటే చేస్తాం. ఏ పేరు నాని కంగారు పడ, మాకు వదులుతాంగా. తప్పే ఉంది. ఫేక్ అని చేతకాని వాళ్ళందరికీ అవకాశం ఎందుకు ఇవ్వాలి మనం? కోటండి నాయుడు గారు, ఈ ఎవడెవడైతే బుద్ధి తక్కువ ఎదలు, తప్పుడు ఎదలు, ఫేక్ వీడియోలు తయారు చేశారో, వీడియోలు చేయడం కూడా రాని వాళ్ళు ఒరిజినల్ వీడియోతో కొట్టండి, నోరు మూసుకొని వస్తారు అందరూ. ఆ ఎదలు బొమ్మన కరుణాకర్ రెడ్డే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే. ఇంకా ఒరిజినల్ వీడియోతో కొట్టాలంటే లేని వీడియోని ఎవడో తీసుకురాలేదు. ఆల్రెడీ ఆయన స్పష్టంగా చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి. కొన్ని చోట్ల ఫేక్ చేశారు, ఏ ద్వారా జనరేట్ చేశారు. వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి 30 ఏళ్ళ అనుబంధం ఉంది. నేను ఎప్పుడో 25 ఏళ్ళ దిగిన ఫోటోలు అవి. కొన్ని చోట్ల ఫేక్ చేసి ఈ రకంగా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఆయనే చెప్పాడు. ఇంకా ఒరిజినల్ వీడియోలు అంటే ఏ డ్రైవర్నో బతిమాలి, బాబు నీకు పుణ్యం ఉంటుందిరా బాబు, ఎంతో కొంత డబ్బులు ఇస్తామని చెప్పేసి బతిమాలి వాళ్ళ దగ్గర ఏదైనా వీడియోలు కానీ ఆడియోలు కానీ ఏమైనా ఆధారాలు ఏమైనా ఉంటే వాటిని తీసుకొచ్చి వదలాలి. నేను బిఆర్ నాయుడు గారికి ఒకసారి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. బిఆర్ నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని పేరు నానికి ఒరిజినల్ వీడియోలు కావాలంట. మనకి డ్రైవర్ అంటే అర్థమైపోద్ది. ఆ డ్రైవర్ ఎవరో, ఆయన పేరేంటో, ఆయన ఎక్కడున్నాడో ఒకసారి కనుక్కొని ఒకసారి ఆయనతో పర్సనల్గా మాట్లాడి అప్పుడు జరిగిన సంఘటనకు సంబంధించి ఏదైనా ఆడియోలు కానీ వీడియోలు కానీ ఏం జరిగింది ఏంటి ఏమైనా ఉంటే కనుక, కాస్త ఒరిజినల్ వీడియోలు ఏమైనా ఉంటే కనుక పేరు నాని మొగాన్ని పడేస్తే కొద్దిగా సుఖంగా పడుకుంటాడు. కాస్త మనకి తలకి తగ్గుద్ది మనకి. లేదంటే ఇలాగే పేలిపోతూ ఉంటాడండి. నేను కూడా ఒకసారి పర్సనల్గా మెసేజ్ పెడతాను బిఆర్ నాయుడు గారికి, తర్వాత చూద్దాం పేరు నాని. అంటే ఆ మధ్య వారెవరో చెప్పారు, ఈ మధ్య నాయుడు గారు అసలు ఛానల్లో ఉండలేదు, అవును, అందువల్ల ఆ పాత చెన్నై వ్యవహారాలన్నీ కూడా ఈ ఛానల్లోకి ఇవ్వలేకపోతున్నట్టున్నాడు. తొందరగా 7 కొండల వాడి దయతో కొండ దిగే రోజు దగ్గరికి పడినట్టుంది. అప్పుడు ఖచ్చితంగా చెన్నై వీడియోలు, ఢిల్లీ వీడియోలు, బొంబాయి వీడియోలు, పెద్దాపురం వీడియోలు, ఏ వీడియోలు ఉంటే ఆ వీడియోలు ఇవ్వచ్చు. తప్పే ఉంది. ఎవడు ఆపుతున్నాడు ఇవాళ? ఎవడు ఆపుతున్నాడు? ఆపితే ఆగుతారా మీరు?